ఏ పంటలోనైనా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలంటే సాగు ప్రారంభం నుంచే శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను ఆచరించాలి. ముఖ్యంగా సకాలంలో చీడపీడలను అరికడితే దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధాన పంటలుగా ప్రస్తుతం వరి, నువ్వు సాగులో ఉన్నాయి. వరిలో అగ్గి తెగులు, కాండంకుళ్ళు తెగులు, అలాగే నువ్వులో బూడిద, వేరుకుళ్ళు, వెర్రి తెగుళ్ల నష్టం ఎక్కువగా ఉందంటూ ఈ పంటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నిజామాబాద్ జిల్లా రుద్రూరు ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ దివ్యశ్రీ. మనం ఈరోజు ఈ యాసంగి వాతావరణంలో వివిధ రకాలైన పంటల్లో వచ్చే రోగాల గురించి మనం మాట్లాడుకుందాము. ముందుగా వరిలో మనకి వివిధ రకాలైన తెగులను వ్యాప్తి చెందడం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇందులో మొదటిగా వచ్చేది అగ్గి తెగులు లేదా మెడవీర్పు తెగులు అని కూడా అంటాం అన్నమాట. ఇందులో ఏమవుతుందనంటే పిలక దశలో ఆకులపైన గోధుమ రంగు మచ్చల నుంచి ఏర్పడి అవి కణువుల పైకి సోకుతుంది. దానివల్ల కణువులు అనేవి నల్లగా మారి కుళ్ళిపోతాయి అన్నమాట. అదే ఈనిక దశలో వచ్చేటప్పుడు కల్లా మెడపైన నల్లటి మచ్చలు ఏర్పడడం వల్ల కంకులకి పోషణాలు అందకపోవడం వల్ల అవి విరిగి వేలాడడం మనం గమనిస్తాము. అందుకే దీన్ని మెడవిరుపు తెగులు అని కూడా అంటాం అన్నమాట. దీనికి నివారణకు ప్రాథమిక దశలోనే మనం గమనించినట్టయితే ట్రైసైక్లోజోల్ మరియు మ్యాంకోజబ్ మిశ్రమాన్ని 2.5 గ్రాములు పర్ లీటర్ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా పిలక దశలో చూసినట్టయితే ఐసోప్రోథియోలాన్ 2.5 మిల్లీలీటర్ పర్ లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. ఇంకొక తెగులు పేరు ఏంటంటే కాండం కుళ్ళు తెగులు అనమాట. ఇందులో మనకి నీటి మట్టానికి అంటుకున్న ఆకులన్నీ కూడా పసుపు పచ్చగా మారిపోయి పిలకలన్నీ ఎండిపోయి పిలకలు చనిపోవడం మనం గమనిస్తాము. ఇందులో ఎండిపోయిన పిలకల్ని చీల్చి చూసినట్టయితే అందులో మనకి ఆవగింజ సైజు ఉన్నంత సిద్ధ బీజాలని మనం చూస్తామన్నమాట. ఈ కాండం కుళ్ళు తెగులు నివారణకు హెక్సాకొనోజోల్ 2 మిల్లీలీటర్ పర్ లీటర్ నీటి చొప్పున లేదా టెబ్యూకోనజోల్ 1 మిల్లీలీటర్ నీటి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. ఈ రోగం యొక్క తీవ్రత బట్టించి 15 రోజులకి 2 సార్లు మనం పిచికారీ చేసుకోవాలన్నమాట. తర్వాత నువ్వు పంటల్లో మనము గమనించేది 2 రకాలైన తెగులు. ఒకటేమో బూడిద తెగులు, ఇంకొకటేమో వేరుకుళ్ళు తెగులు. ఇది కాకుండా వెర్రి తెగులు అని కూడా మనం ఒకటి గమనిస్తాము. బూడిద తెగుల్లో మనకి ఆకులపైన తెల్లటి బూడిద మచ్చలతో మనకి మచ్చలు కనిపిస్తూ ఇవి మచ్చలు సోకిన ఆకులు అనేవి రాలిపోయి మాడిపోతాయి అన్నమాట. దీని నివారణ కోసం అని చెప్పేసి మనము గంధకపు పౌడర్ ఏదైతే ఉంటుందో అది 3 గ్రాములు చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. వేరుకుళ్ళు ఇంకా ఈ కాండం కుళ్ళు తెగులు కోసం ఏంటి అని అంటే మనకి నల్లటి మచ్చలు అనేవి వేర్ల మీద కనిపిస్తూ ఉంటాయి, అలాగే కాండం మీద కూడా కనిపిస్తాయి. ఎప్పుడైతే ఈ వేర్లను మళ్ళీ చీల్చి చూస్తామో వీటిలో గోధుమ రంగు చారలం మనం గమనిస్తాం అన్నమాట. దానివల్ల మొక్కలన్నీ ఎండిపోయి వాలిపోవడం జరుగుతుంది. దీని నివారణ కోసం అని చెప్పి కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ లేదా మ్యాంకోజెబ్ని కానీ 3 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అన్నిటికైనా ముఖ్యమైన రోగం ఏదైతే ఉందో అది వెర్రి తెగులు అనమాట. మనకి చిన్న చిన్న ఆకులు అనేవి కనిపిస్తాయి, ఇంకా పూత దశలో ఇది ఏర్పడుతుంది అనమాట. ఇందులో పువ్వుల్లో ఉన్న భాగాలు అనేవి చిన్న చిన్న ఆకుల మాదిరిగా మారిపోయి మొక్క యొక్క ఎదుగుదల తగ్గిపోయి ఆకులన్నీ కూడా గుబూరుగా మారిపోతుంది అనమాట. రోగం అనేది మనకి పురుగుల ద్వారా వ్యాప్తిస్తుంది కాబట్టి దీని నివారణకు మిథైల్ డెమటోన్ కానీ లేదా డైమెథయోట్ అనే కెమికల్ని 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.